ఇంద్రజ గారు, మీరు ఇప్పటిదాకా ఎంతమంది ట్విన్స్ చూశారు కదా, ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా హిస్టరీలో సుధీర్ అన్న ట్విన్ రాబోతున్నాడు. సీరియస్ గా యాజ్ ది సుధీర్ అన్న లాగే ఉంటాడు. ఒక్కటి ఏది తక్కువైనా నన్ను అడగండి, నేను ఈ షో నుంచి వెళ్ళిపోతా. ఓకేనా? లెట్స్ వెల్కమ్ సుధీర్ అన్న ట్విన్. అసలు ఏంటి ఈ పోలికలు, జుట్టు దిగిపోయినాయి మొత్తం. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? నాకు చిన్న డౌట్ రా, నువ్వు షూ వేసుకున్నా షూ నేను వేసుకుందా? వెనక ఒక ఫోటో ప్లే చేస్తాం, వీళ్ళిద్దరు ఒకటా కాదా మీరే చెప్పండి. అరే అరే తప్పురా, అన్యాయం రా. అరే అన్నా సుధీర్ అన్న, ఫోటోలో లైవ్ లో బాగున్నావు కదా నువ్వు. అన్నా నీ మాట, నీ పళ్ళుకు ఒక బంగారం అని చెప్పి, నీ పళ్ళు కూడా బంగారం అని చెప్పి కంచేసావు కదా పారిపోకుండా. అమ్మా పానం బాసింది, నాన్న జీవితం ఇస్తాడు. నువ్వు మాట్లాడిన తర్వాత నీకు ఇంకో డూపు కూడా ఉన్నాడు. అరే దొరకారు ఇట్లా, ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ప్రాణం పోయిండు ఎవరో ఒకరికి. అమ్మా ప్రాణం పోసింది, నాన్న జీవితం ఇస్తున్నాడు. మీ ఇద్దరికి దుర్గం చెరువు దుర్గారావు అత్తాపూర్ ఆవేశం అని ఒకటి. అదే డైలాగు సుధీర్ అని చెప్తా ఉంటది, అమ్మ ప్రాణం పోస్తే నాన్న. అమ్మా ప్రాణం అమ్మా అమ్మా పానం బాసింది, ప్రాణం పోతుంది. అమ్మా అమ్మా పానం తీసింది. నువ్వు నాకు డూపుని ప్లాన్ చేస్తే మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ నీకు డూపుని ప్లాన్ చేశారా? నాడు నా ప్రాణం తెస్తాడు ఇప్పుడు వచ్చి. అది డూప్. ఏ ఊరు మీది? జగిత్యాల. ఎగ్జాక్ట్ ఆది గారిలో ఉన్నారని ఎవరైనా చెప్పారా మీకు? చెప్పారండి. ఆది డాన్స్ చేస్తారా? అరే డాన్స్ చేస్తావు నువ్వు? కష్టమే కొద్దిగా. అది నాకు కష్టమే. సరే అప్పుడు ఇద్దరు కలిపేయండి. అప్పుడు ఆదిగైనా బెస్ట్ మా, యువర్ ద బెస్ట్. నాదే అదోలా ఉంటది, నీదేంటి ఇంకా ఏదోలా ఉంది. అది అంతే సేమ్ టు సేమ్ కదా అన్న. సేమ్ టు సేమా? అబ్బా యాజ్ ఉన్నారయ్యా. ఇప్పటిదాకా ట్విన్స్ చూసిన ట్రిప్లెట్స్ ఏంటయ్యా బాబు. సుధీర్ 15 ఏళ్ళప్పుడు, సుధీర్ 20 ఏళ్ళప్పుడు, సుధీర్ 40 ఏళ్ళప్పుడు. రండి, అదే 4గో సుధీర్. ఓరిని నలుగురా. రే మీరు వెళ్ళి కూర్చోండి రా. అరే జగిత్యాల నువ్వు వెళ్ళి ఫస్ట్ ఇక్కడ నుంచి. రాని ఇట్రా. మీ పేరు, ఒరిజినల్ పేరు? వినోద్. హైపర్ వినోద్. మీ నలుగురు మాత్రం ఎవరైనా చేసుకుని గుర్తుపట్టరా మీరు ఎవరు సుధీర్? థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఎంతో దూరం నుంచి వచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ అలాట్. అమ్మగారు ఏదేమైనా ఈ మధ్య మనకి ఈవెంట్లు తగ్గినాయి అమ్మగారు. ఏంట్రా ఎక్కువ ఎడుతున్నాడు? ఆయన ఏడుతుంది శ్రీదేవి డ్రామా కంపెనీ ఈవెంట్ తగ్గినందుకు కాదు, బయట ఈవెంట్ తగ్గినందుకు. ఆయన గాలిపటాలు ఎగరేసి ఎగరేసి బాగానే వెనకేసాలే. అమ్మగారు మీరు అప్పట్లో ఎలాగున్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. కానీ నువ్వు మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉండిపోయావు.
అమ్మగారు నిన్న మనం ఈవెంట్ నుంచి వస్తుంటే కారద్దం నుంచి ఒక అమ్మాయిని చూసా, చాలా బాగా నచ్చింది నాకు. మరి పెళ్లి చేసుకోవచ్చు కదరా. అదే కారద్దంలో ఈయన ముఖం చూసుకుంటాడు, అందుకే డ్రాప్ అయిపోయి ఉంటాడు. అమ్మగారు వీళ్ళతో నన్ను కలుపుతారేంటి? ఆడికేమో జుట్టు ఎక్కువ, ఓవర్ యాక్షన్ ఎక్కువ, ఇది జుట్టు తక్కువ, కలర్ తక్కువ. ఎక్కువ తక్కువ గురించి మాట్లాడుకుంటే నీలో కూడా చాలా ఉన్నాయి, మాట్లాడినా. ఇన్ని రోజుల నుండి డ్రామా కంపెనీలో వర్క్ చేస్తున్నాను, నాకు గిఫ్ట్ కింద ఏమి ఇయ్యరా? నీకు ఇస్తానికి యాంకర్ గారు తీసుకొస్తున్నాడు, ముందు యాంకర్ గారిని పిలువు చెప్తా. అవును, బాబు ఎక్కడ? బాబు వస్తున్నాడు. చిచ్చి, మిమ్మల్ని పెళ్లి చేస్తున్నాక నా పర్వత గంగలో కలిసింది. ఎటు వెళ్తున్నారండి? గంగలోకి వెళ్తున్నా, పరువు పోయిందన్న కదా, తీసుకొస్తా. మొగడంటే ఆ మాత్రం గౌరవం లేదు. ఊర్లో వాళ్ళందరూ మిమ్మల్ని దురదృష్టవంతుడు అంటున్నారు. దురదృష్టవంతుడి, మీరు చచ్చిపోతుంది. చచ్చిపోండి. ఏంటండి ఇవి? లంక బిందెలు. లంక బిందెలా? ఊరోళ్ళందరిని పిలిచి పుల్లు దావతిస్తా. ఏంటి అర్జెంట్ రమ్మన్నాడు దేనికి? ఒరే, లంక బిందెలు దొరికాయిరా, వీళ్ళందరికీ అప్పులు క్లియర్ చేస్తారా? ఆ బాధ్యత నీకు అప్పచెప్పిన. మీ అందరూ అప్పులు తీర్చేస్తున్నాడు రమేష్ అన్న. అంతేకాదు పెద్ద దావత్ ఇస్తున్నాడు మనందరికి. ఇంద్రమ్మ గారికి అంత క్రేజ్ ఉందా? అంత క్రేజ్ ఉందా? మొన్న తమిళనాడు బస్ స్టాండ్ కి వెళ్తే బస్ స్టాండ్ లో జనాలందరూ అరుపులు. ఎందుకు? బస్సుకి ఎదురు నుంచి ఉందమ్మా, తప్పుకోండి. కలికి చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లవాకు, పువ్వై పూసిన ఎర్ర రోజా పూత గులాబీ పసిపాదం. అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్. పుట్టి మీద కూడు ఉప్పు చపతోడు, వడ్డించ నువ్వు చాలు నాకు, గుర్తు పెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవతో చేనమ్మా. అకోలా అకోలా గోలా కోలా అకోలా గోలా కోలా కోలా. అమ్మా శ్రీవిద్య, అది బాత్రూమ్ కదా, మళ్ళీ కడిగేస్తున్నావు. సన్నీ ఎక్కించాలంటే సన్నీ అన్న కోటర్ ఎక్కించాలి ఫస్ట్. వాడు కంగారులో సూది కన్నం పైన కదా కింద పైన తోస్తున్నాడు. ఏం కోరుకుంటున్నారు? కోరుకుంటే మళ్ళీ కాదనకూడదు చెప్తున్నా. ఒక చిన్న కిస్ ఇచ్చేసి పోతానంతే. పెట్టన్నా, ముద్ద పెట్టి సాగు పెట్టు. అక్కడే పోతున్నావు, కొంచెం మంచి ఫీల్ ఉన్న పాట పెట్టండి అయ్యా. నాకు ఆ ఫీలే కావాలి. గో 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 గో. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. పహచానో ముझे, डाकू महाराज. The best performance is this.